దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో 1 పేతురు 5వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణునిగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగయుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనల్ని ఎందుకు పిలిచారంటే మనకి ఏమి ఇస్తానని వాగ్దానం చేశారో ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నారు. తన నిత్య మహిమకు అంటండి క్రీస్తునందు మనల్ని పిలుచుకున్నారంట. మనము నిత్య మహిమకు వెళ్ళాలంటే మనం చేసిన కార్యాల వల్ల, మనం చేసిన ప్రతి పుణ్యకార్యాలు లేకపోతే పరిశుద్ధంగా జీవించటం కాదు, కానీ మనము క్రీస్తునందు ఎవరిదండి? క్రీస్తునందు మనము ఎలా ఉన్నామంటే, క్రీస్తునందు అంటండి మనము స్థిరంగా ఉన్నాం కాబట్టి క్రీస్తు బాటని, క్రీస్తు మాటని, అలాగే క్రీస్తు చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా మనము అనుసరించి నడుచుకుంటున్నాం కాబట్టి మనల్ని ఆయన నిత్య మహిమకు వారసులుగా చేస్తారండి. అలాగే పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు, సర్వకృపానిధి అంటే దేవాది దేవుడు మనల్ని కొంచెము కాలం అంటండి శ్రమల పాలు, అంటే శ్రమలకి మనము తట్టుకుంటామా లేదా, మనము త్రొట్టిల్లిపోతామా, ఈ సమస్యలు వచ్చినాయని, ఈ ఇబ్బందులు, ఇటువంటి అనేకమైన సమస్యలు, శోధనలు అనేకమైనవండి. మనం ప్రతి దినము కూడా ఉదయకాల సమయం నుంచి రాత్రి వరకు కూడా మనం చాలా ఫేస్ చేస్తూ ఉంటాం కదండి. మన అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, అలాగే అనారోగ్యాలు అనేకమైనవి, ఒక్కొక్కసారి అన్నం లేని పరిస్థితుల్లో కూడా మనము ఉంటాము. కానీ దేవాది దేవుడు ఏం చెప్తున్నారండి? సర్వకృపానిధి యగు దేవుడు ఏం చెప్తున్నారంటే, మీరు శ్రమపడిన కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడంటండి. మనము గనక కొంచెము కాలం దేవుడు మనకి పెడుతున్న ఆ కష్టాలు, అటువంటి పరిశోధనలో మనము త్రుటిల్లిపోకుండా, దిగజారిపోకుండా, ధైర్యము సెడలిపోయినట్టు మనం ఉండకుండా ధైర్యము కలిగి మనము ఆయన విశ్వాసంలో ఇంకా బలమైన పాత్రలుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. అవును కదండి. అదే కావాలి దేవునికి. మనము ఏం కావాలండి? ఆయనకి మన ధైర్యం కావాలి, మన విశ్వాసం కావాలి, మన నమ్మకం కావాలి. మనం ఆయనపై ఆనుకుని ఉండాలండి. అలాగే మనం ఆయనపై ఆనుకుని ఉన్నప్పుడు మనల్ని ఆయన నిత్య మహిమకు మనల్ని పిలుచుకుని తీసుకుని వెళ్తారంటండి. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచును. కొంతకాలము మనకి పెట్టిన శ్రమలు దేవుడు మర్చిపోడండి. నిజంగా ఇజ్రాయేల్ ప్రజలు కూడా అనేక సంవత్సరాలు వారు చేస్తున్న భయంకరమైన ఆ గడ్డు చాకరీ, ఆ భయంకరమైన పనులు చేస్తున్నప్పుడు వారు దేవుడికి మొరపెట్టుకున్న మొరని దేవుడు వినకుండా ఉన్నాడా? లేదండి, విన్నాడు కదా. వినే మోషే అహరోనుల్ని ఆయన ఏర్పరచుకున్నారు. అలాగే ఈ ఉదయకాల సమయంలో మనము ఆయన కృప పొందుకోవాలన్నా, మనం నిత్యరాజ్యము ఆయనతో పాటు మనము కూడా ఉండాలన్నా, ఆ పెండ్లి విందులో మనము కూడా పాలుభాగస్తులు కావాలని అనుకుంటే కనుక ఆయన యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. ఆయన దేవుడే అన్నాడని మనం నమ్మాలి. అలాగే ఆయన్ని ఒక వాక్యము, ఆయన ఒక శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన పరిశుద్ధుడు, దేవుడు అని మనము ఆయన నమ్మాలి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన బాటలో మనం నడుచుకోవాలండి. అలాంటప్పుడు కొన్ని శ్రమలు తట్టుకోదా ఈ స్త్రీ అని మనకి టెస్టులు పెడుతూ ఉంటారు. అలాగే ఆ టెస్టుల్లో కూడా మనము నిజంగా ఆయన మీద మనము గనక ఆనుకుని ఉన్నామనుకోండి, ఆయన్ని మనకి ఎన్ని పరీక్షలు పెట్టినా కానీ ఆయన మనకి విజయాన్ని ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ కుమారులు కుమార్తెలు కూడా ఆయన
కృంగిపోవడం కానీ, నిరాశకి గురవటం కానీ ఆయనకి ఇష్టం కాదండి. కొన్ని శ్రమలు పెడతా ఉంటారు, కానీ తర్వాత మనల్ని ఓదారుస్తారు. మనకి కావలసినవన్నిటిని కూడా ఆయన అనుగ్రహిస్తారండి. పూర్ణులుగాని చేసి స్థిరపరిచి బలపరుస్తారంటండి. మనం కొంతకాలం శ్రమ పడిన తర్వాత అంటే మనల్ని ఎలా చేస్తారంటండి, పూర్ణులుగా చేస్తారంట. అలాగే మనల్ని స్థిరపరుస్తారు, అలాగే బలపరుస్తారు. మనం ఆయన శ్రమల్లో మనం ఎదుర్కొన్నప్పుడు ఆయన్ని విడిచిపోమండి. ఇంక వెళ్ళలేం, ఎక్కడికి వెళ్ళలేం. వెళ్ళకుండా ఆయనలోనే మనం సంపూర్ణులుగా ఆయనతో పాటు మనము ఉంటాము. అలాగే మనల్ని ఆయన స్థిరపరుస్తారు. అలాగే మనకున్న బలహీనతలన్నిటిని తీసివేసి మనం బలపరుస్తారు. అలాగే యుగ యుగములకు ప్రభావం మన ఆయనకు కలుగును కాక. ఆమేన్. అవును కదండి. యుగ యుగాలు కూడా మహిమ ఘనత ప్రభావాలు మన దేవాది దేవుడికే చెల్లాలి. ఆమేన్. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.